సంచలనం సృష్టించిన హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిరజీవన వరమిడి ఇటు పుడమిని బడి బడయమనగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా తాజాగా టెక్నికల్ టీమ్ లో జరిగిన మార్పులు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటి భాగం భారీ విజయంతో ఈ సీక్వెల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న హనుమాన్ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ మరింత భారీ స్థాయిలో రూపొందించబడుతుంది. కథ ఈసారి మరింత ఆధ్యాత్మికత, యాక్షన్ మిళితంగా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన వాగ్దానం చుట్టూ కథ తిరుగుతుందనే టాక్ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నడుస్తోంది రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించనుండటం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచింది. ఇప్పటికే విడుదలైన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం ఉంది. అలాగే మొదటి భాగంలో మెప్పించిన తేజ సజ్జా కూడా ఈ సీక్వెల్ లో కొనసాగనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ విభాగంలో జరిగిన మార్పులు ప్రత్యేకంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈసారి మేకర్స్ మరింత హై లెవెల్ అవుట్పుట్ కోసం కొత్త టాలెంట్ ను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీత బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ గా మారింది. ఆయన సంగీతం ఈ ఎపిక్ కథకు కొత్త స్థాయి తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. అలాగే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిమిష్ రవికి అప్పగించడం విజువల్ క్వాలిటీపై అంచనాలు పెంచుతోంది. హంపి వంటి చారిత్రక ప్రదేశాల్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ విజువల్ గా కూడా గ్రాండ్ గా ఉండబోతోందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం బహుభాష్యంలో విడుదలకు సిద్ధమవుతుంది. మొత్తానికి జై హనుమాన్ కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచే ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ విజన్, రిషబ్ శెట్టి నటన, కీరవాణి సంగీతం అన్ని కలిసి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద సెన్సేషన్ అవటం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిరజీవన వరమిడి ఇటు పుడమిని బడి బడయమనగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా తాజాగా టెక్నికల్ టీమ్ లో జరిగిన మార్పులు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటి భాగం భారీ విజయంతో ఈ సీక్వెల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న హనుమాన్ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ మరింత భారీ స్థాయిలో రూపొందించబడుతుంది. కథ ఈసారి మరింత ఆధ్యాత్మికత, యాక్షన్ మిళితంగా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన వాగ్దానం చుట్టూ కథ తిరుగుతుందనే టాక్ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నడుస్తోంది రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించనుండటం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచింది. ఇప్పటికే విడుదలైన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం ఉంది. అలాగే మొదటి భాగంలో మెప్పించిన తేజ సజ్జా కూడా ఈ సీక్వెల్ లో కొనసాగనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ విభాగంలో జరిగిన మార్పులు ప్రత్యేకంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈసారి మేకర్స్ మరింత హై లెవెల్ అవుట్పుట్ కోసం కొత్త టాలెంట్ ను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీత బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ గా మారింది. ఆయన సంగీతం ఈ ఎపిక్ కథకు కొత్త స్థాయి తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. అలాగే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిమిష్ రవికి అప్పగించడం విజువల్ క్వాలిటీపై అంచనాలు పెంచుతోంది. హంపి వంటి చారిత్రక ప్రదేశాల్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ విజువల్ గా కూడా గ్రాండ్ గా ఉండబోతోందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం బహుభాష్యంలో విడుదలకు సిద్ధమవుతుంది. మొత్తానికి జై హనుమాన్ కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచే ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ విజన్, రిషబ్ శెట్టి నటన, కీరవాణి సంగీతం అన్ని కలిసి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద సెన్సేషన్ అవటం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిరజీవన వరమిడి ఇటు పుడమిని బడి బడయమనగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా తాజాగా టెక్నికల్ టీమ్ లో జరిగిన మార్పులు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జై హనుమాన్
మొదటి భాగం భారీ విజయంతో ఈ సీక్వెల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న హనుమాన్ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ మరింత భారీ స్థాయిలో రూపొందించబడుతుంది. కథ ఈసారి మరింత ఆధ్యాత్మికత, యాక్షన్ మిళితంగా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన వాగ్దానం చుట్టూ కథ తిరుగుతుందనే టాక్ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించనుండటం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచింది. ఇప్పటికే విడుదలైన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం ఉంది. అలాగే మొదటి భాగంలో మెప్పించిన తేజ సజ్జా కూడా ఈ సీక్వెల్ లో కొనసాగనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ విభాగంలో జరిగిన మార్పులు ప్రత్యేకంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈసారి మేకర్స్ మరింత హై లెవెల్ అవుట్పుట్ కోసం కొత్త టాలెంట్ ను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీత బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ గా మారింది. ఆయన సంగీతం ఈ ఎపిక్ కథకు కొత్త స్థాయి తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. అలాగే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిమిష్ రవికి అప్పగించడం విజువల్ క్వాలిటీపై అంచనాలు పెంచుతోంది. హంపి వంటి చారిత్రక ప్రదేశాల్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ విజువల్ గా కూడా గ్రాండ్ గా ఉండబోతోందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం బహుభాష్యంలో విడుదలకు సిద్ధమవుతుంది. మొత్తానికి జై హనుమాన్ కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచే ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ విజన్, రిషబ్ శెట్టి నటన, కీరవాణి సంగీతం అన్ని కలిసి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద సెన్సేషన్ అవటం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.